ఒక్క కురుపోస్తేనే తట్టుకోలేం, అవునా? స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా డేంజరస్ అండి. చర్మ వ్యాధులు, అవునా? చిన్న చర్మ వ్యాధి వస్తే ఒక్క చిన్న కురుపు వస్తేనే ఇది ఎప్పుడు పోద్దా అని కనిపెడతాం కదా. ఈ బాధ ఎప్పుడు పోద్దా, ఈ నొప్పి ఎప్పుడు పోద్దా, ఈ దురద ఎప్పుడు పోద్దా, ఈ సమస్య ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గ్యాప్ లేకుండా దేహం అంతా బాధ కలిగిన కురుపులతో, ఒక మాటలో చెప్పాలంటే సఫరింగ్ ఇన్ హిస్ బాడీ. మానసికంగా చాలా వేదన ఉంది. కళ్ళ ముందు బిడ్డలు లేరు, కన్న బిడ్డలు లేరు అనే వేదన ఒకవైపు, సమృద్ధి నుండి లేమిలోకి కొరతలోకి వచ్చేసాడు అనే వేదన మరి ఒక వైపు అయితే, తన దేహంలో వస్తున్న ఆ వ్యాధి వలన, తనను బాధిస్తున్న వ్యాధి వలన జోబ్ సఫర్డ్ ద మోస్ట్. ఎక్కువ శ్రమ ఎవరు పొందారంటే యోబు పొందాడు. అయితే ఈ శ్రమలో యోబు యొక్క స్పందన ఏంటో చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21-22 వచనాలు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని. At the face of loss, Job gave praise to God. నష్టం వచ్చింది, అంతా నష్టమే, ఎటు చూసినా కష్టమే. అతన్ని చూసి అందరూ అయ్యో 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 అనే పరిస్థితి. కానీ యోబు మాత్రం, దేవా నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నాకు అన్నీ ఇచ్చినప్పుడు ఎలా స్తుతించావో, నాకు కంటి నిండా ఆహారము సమృద్ధి ఉన్నప్పుడు ఎట్లా స్తుతించానో, ఒంటి నిండా ఆరోగ్యం ఉన్నప్పుడు ఎట్లా స్తుతించాను, ఏమీ లేకపోయినా పర్వాలేదు నేను నిన్ను స్తుతిస్తానని దేవుని స్తుతిస్తున్న వ్యక్తిగా, దేవుని యందు విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తిగా యోబు మనకు కనబడతా ఉన్నాడు. కానీ ఈరోజు నా అంశం ఏంటంటే యోబు యొక్క భార్య. యోబు యొక్క భార్య ఇప్పుడు అంతా చూస్తూ ఉంది, తనకు కూడా అంతా జరుగుతూ ఉంది. తన భర్త జీవితంలో, తన జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నిటికీ ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యోబు భార్యే. ఇప్పుడు యోబు భార్య తన భర్త వద్దకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటని ఆలోచన చేసినట్లయితే చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము. యోబు భార్యలో 3 అంశాలు చెప్తానండి. మొట్టమొదటిగా, కష్టాలు రాగానే విశ్వాసం కోల్పోయింది. కష్టం రాగానే విశ్వాసము. అందుకే నేను ఒక మాట చెప్తా ఉంటా, క్రైస్తవులకి షుగర్ డౌన్, బీపీ డౌన్ కాదు కానీ ఫెయిత్ డౌన్ అయిపోతూ ఉంటుంది చాలాసార్లు.